Hi, hello, welcome to Time 24/7 Today Headlines. నేడు ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాలో మోస్తారు వర్షాలు. సృష్టి ఫెర్టిలిటీ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు. డాక్టర్ నమ్రత పాత కేసులపై పోలీసుల ఆరా. 12కు పైగా కేసులు ఉన్నట్లు పోలీసుల గుర్తింపు. రామ్దేవ్గూడలో చిరుత సంచారం. 20 రోజులు గడుస్తున్నా ఇంకా చిక్కని చిరుత జాడ. భయాందోళనలో పరిసర గ్రామాల ప్రజలు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట వేస్తాం. 45% సీట్లు బీసీలకు ఇస్తాం. రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు. త్వరలో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర. ప్రతి నియోజకవర్గంలో 8 నుంచి 10 కిలోమీటర్ల పాదయాత్ర. పరిగి నుంచి పాదయాత్ర ప్రారంభించనున్న మీనాక్షి ఇవాళ సాయంత్రం షెడ్యూల్ ప్రకటించే అవకాశం. సింగపూర్లో సీఎం చంద్రబాబు బృందం పర్యటన. మురాటా ఎలక్ట్రానిక్స్ ఎండీ హీరోకీతో లోకేష్ భేటీ. ఏపీలో ఎలక్ట్రానిక్స్ యూనిట్ నెలకొల్పాలని వినతి. ఏపీ కానిస్టేబుల్ పరీక్షల ఫలితాలు రేపటికి వాయిదా. తుది జాబితాను మరోసారి పరిశీలించనున్న బోర్డు. రేపు పరీక్షా ఫలితాలు విడుదల చేయనున్న హోంమంత్రి. ప్రైవేట్ వైద్య కళాశాలలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు. కళాశాలలో సీట్ల వివరాలు, ఫీజులు, స్టైఫండ్, సిబ్బంది జీతభత్యాలు, సౌకర్యాలపై విజిలెన్స్ ఆరా. షాద్నగర్లో దారుణం. ఛార్జింగ్ వైర్ మెడకు బిగించి అక్కను చంపిన తమ్ముడు. ప్రేమ వ్యవహారమే కారణమంటున్న పోలీసుల అదుపులో నిందితుడు రోహిత్. ఏపీ లిక్కర్ కేసులో 12 మందికి నాన్ బెయిలబుల్ వారెంట్. దేశం విడిచి పరారైన 12 మంది నిందితులు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన ఏసీబీ కోర్టు. రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న సిట్. జూబ్లీహిల్స్ బైపోల్ అభ్యర్థిపై పొన్నం కీలక వ్యాఖ్యలు. స్థానికంగా పనిచేస్తున్న నేతకే జూబ్లీహిల్స్ టికెట్. సర్వేలు, అంతర్గత వ్యవహారాలు చూసుకునే నిర్ణయం. మంత్రి వివేక్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల పంచాయతీ. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తమ పేర్లు తొలగించాలని పొలంపల్లిలో పురుగుల మందు డబ్బాలతో బాధితుల నిరసన. భారతీయ నర్స్ నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దు. నిమిషా ఉరిశిక్ష రద్దు చేసేందుకు అంగీకరించిన యమన్ జాతీయుడి హత్య కేసులో నిమిషా ప్రియకు శిక్ష. ఆపరేషన్ సింధూర్లో పార్లమెంట్లో చర్చ. నేడు లోక్సభలో మాట్లాడనున్న ప్రధాని మోదీ, అమిత్ షా. రాజ్యసభలోనూ నేడు ఆపరేషన్ సింధూర్పై చర్చ. అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంప తీవ్రత 6.2గా నమోదు. నేడు వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం. తాజాగా రాజకీయ పరిణామాలపై చర్చించనున్న వైఎస్ జగన్. మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే ప్రీతం వివాదాస్పద వ్యాఖ్యలు. లోధీ వ్యాఖ్యలు మహిళలను అవమానించడమేనన్న కాంగ్రెస్. పన్నెండు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న శ్రీవారి భక్తులు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం. హుండీ ఆదాయం 3.85 కోట్లు. శ్రీశైలం ప్రాజెక్టు 6 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల. ఇన్ఫ్లో 2,39,601 క్యూసెక్లు. అవుట్ఫ్లో 2,28,900 క్యూసెక్లు. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. తెలంగాణ హైకోర్టులో 4 కొత్త జడ్జీల నియామకానికి కేంద్రం ఆమోదం. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులను ఆమోదించిన కేంద్రం. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి. షేర్ చేయండి, లైక్
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.